అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ కాంబినేషన్ రెసిపీ చూసేద్దామండి. మరి పాతకాలం నుంచి కూడా చాలా ఇష్టంగా ప్రతి ఒక్కళ్ళు చేసుకుని ఎంజాయ్ చేసేది ఏంటి అంటే చింతపండు పచ్చడి, అలాగే గుడ్డు వేపుడు. ఈ రెండిటి కాంబినేషన్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ తింటే ఒకసారి అర్థమవుతుందండి. మరి ఇది తయారు చేసుకోవడానికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యానం పెట్టేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని వేడెక్కుతూ ఉంటుంది. మనం సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యానం పెట్టేసి ఆయిల్ని మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. మనం ఈ ప్రాసెస్ సిమ్లో పెట్టేసి 1 స్పూను పసుపు వేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు, అంటే 1.5 స్పూన్ల వరకు సాల్ట్, మనకు సరిపడినంత, రుచికి సరిపడినంత ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి. అలాగే కారం, ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఈ ఆయిల్లోనే వేగాలన్నమాట. ఇవి హైలో పెడితే మాడిపోతాయి, అందుకే సిమ్లో పెట్టుకొని మనం ఇవి వేయించుకోవాలన్నమాట. ఈ పసుపు, కారం, సాల్ట్ ఈ 3 వేసుకున్నాం, వేయించేసుకుంటున్నాం. చూడండి, ఒకసారి ఇలా కలుపుకుంటే సన్న మంట మీద చక్కగా వేగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి వేగేటప్పుడు మనం గుడ్లు కొట్టేసుకోవాలండి. దీనిలోకి గుడ్డు అనేది బ్రేక్ చేసేసుకొని ఒక 5 గుడ్లు వేస్తున్నాను నేను దీనిలోకి. చూడండి, ఇట్లాగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మామూలుగా ఆయిల్లోనే వేసేసుకోవాలి డైరెక్ట్గా. ఇవి కారం, పసుపు, సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ గుడ్లను బ్రేక్ చేసేసి మనం ఈ ఆయిల్లోకి వేసేసుకుందాం. వేసేసుకుని 5 వేసుకున్న తర్వాత చూడండి, చిన్నగా కలుపుతూ ఉండాలి. గుడ్డు పెంకులు ఏమన్నా పడితే జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఇట్లా వేసేసుకుని 5 కూడా సిమ్లోనే ఉంచాం కదా, మాడిపోదు మనకి. ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. ఇదంతా ఆయిల్ కాదండి, గుడ్డు సొన అంటాం కదా, వైట్ గుడ్ ఎగ్ వైట్, అదనమాట. ఇట్లా మనకి కలుపుతూ ఉండాలన్నమాట. సిమ్లోనే ఉంచుకోవాలి, అప్పుడే హైలో పెట్టకూడదు. ఇది కొంచెం మనం కలుపుతూ ఉంటే ఈ అడుగంటకుండా, అడుగు పట్టకోకుండా వస్తుంది అన్నమాట. మనకి బాగుంటుంది. అడుగు పట్టిందంటే మాడిపోయి ఇది వేరే టేస్ట్ ఉంటుందండి. మనం ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా స్టవ్ దగ్గరే ఉండాలి, గరిటతో తిప్పుతూనే ఉండాలి. ఇలా చూడండి, ఇట్లా కలుపుతూ ఉంటే మనకి అదంతా కూడా డ్రై అయిపోయి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇట్లా వచ్చేసినప్పుడు మనకి ఇంకా రెడీ అవుతుంది అనే అర్థం. ఇట్లా వేయించుతూనే ఉండాలి ఈ గుడ్డుని. ఈ గుడ్డు అయ్యేంత వరకు కూడా ఇట్లా కలుపుతూనే ఉండాలి. మనకి ఇది వేగిపోతే ఆయిల్ మనం వేసాం కదా, ఆయిల్ అంతా పైకి వస్తే ఇట్లా గుడ్డు రెడీ అయినట్టండి. ఈ గుడ్డు వేపుడు ఇది రెడీ అయినట్టు అనమాట. ఎర్రగా వేగింది చూసారా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనమంతా కూడా ఆయిల్లోనే వేసేసుకున్నాం. మొత్తం అంతా కూడా ఉల్లిపాయలు ఏమీ వేయలేదు. ఇట్లా ఎర్రగా అయ్యేంత వరకు కూడా మనం వేయించుతూనే ఉండాలి. ఇప్పుడు మనకి గుడ్డు వేపుడు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చింతపండు పచ్చడి కోసం ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించుకున్నామండి. సిమ్లోనే వేయించుకోవాలి ఇది కూడా. ఈ వేయించుకున్న దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. ఇది వేయించేటప్పుడు కూడా చాలా సిమ్లోనే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాం వేయించిన దానిలో. ఈ మిక్సీ జార్లో ఒకసారి మనం మిక్సీ పట్టుకుంటే ఇట్లా మెత్తగా అవుతుంది కదా, దానిలో నానబెట్టిన చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండుని వేసేసుకోవాలి. అలాగే నానబెట్టిన వాటర్ను కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇది చింతపండు పచ్చడి అనేది మెత్తగానే ఉండాలి మనకి, మెత్తగా ఉంటేనే బాగుంటుంది. దీనిలో ఒక 2 రెమ్మలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా నలిగింది కదండి, దీనిలో కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక్కసారి మిక్సీ అంటే రైట్ సైడ్కి తిప్పకుండా బ్యాక్ సైడ్, మనం బ్లెండ్ అంటాం కదా, ఇలా తిప్పి వదిలేస్తే చాలు. మరీ మెత్తగా అవసరం లేదు. ఆ ఉల్లిపాయలు అనేది మనకు తగులుతూ ఉండాలి. మన చింతపండు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలాగా మనకి అటు గుడ్డు పొడుము రెడీ అయిపోయింది, గుడ్డు వేపుడు, అలాగే చింతపండు పచ్చడి కూడా మనకి రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ అనేది నిజంగా చాలా చాలా బాగుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు.
మన దగ్గర కూరగాయలు టైంకి ఏమైనా లేకపోయినా సరే మనం ఈ రెసిపీ అనేది రెడీ చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది. మన ఇంట్లో గుడ్లు అనేవి అందరికీ అవైలబుల్ ఉంటాయి కదా, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ ఉంటాయి కాబట్టి త్వరగా మనం రెడీ చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీ అనమాట. మీరందరూ కూడా ఖచ్చితంగా రెడీ చేసుకుంటారు కదా ఈ రెసిపీని. అలా రెడీ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించడం